వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో 7 ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు. మంగళగిరిలో 1000 కోట్ల ఆస్తిని పంచాం, మంత్రి లోకేష్ వెల్లడి. హైదరాబాద్లో చరిత్ర సృష్టించిన శ్రీరామనవమి శోభాయాత్ర, ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్. విజయ్ రష్మిక మళ్ళీ దొరికేశారుగా, ఇద్దరు కలిసి ఒకే చోటుకు వెకేషన్కు వెళ్లారంటున్న నెటిజన్లు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఈరోజు తెలంగాణ శాసనసభ మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. నాటి ఎన్నికల్లో బీజేపీ నుంచి మల్కా కొమరయ్య, అంజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి, అద్దంక దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ₹1 అవినీతి లేకుండా 1000 కోట్ల ఆస్తిని పేదలకు అందించామని మంత్రి లోకేష్ తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వ రోజైన ఇవాళ మంగళగిరిలో 624 మందికి ఆయన శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కసి పెరిగి 5 ఏళ్ల పాటు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. మంగళగిరిలో ఓడితే ఇబ్బంది అవుతుందని సన్నిహితులు చెప్పినా వెనక్కి తగ్గేదే లేదన్నారు. తల్లి 5 రోజుల్లో సుమారుగా 1000 కోట్లు విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు, హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం, మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ గాని, తయారీ గాని, అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం. తల్లి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ₹1 అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లోని పాత బస్తీలో హిందూ సంఘాలు నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీ భారీ జనసందోహం నడుమ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతమైంది. అయితే ఈ శోభాయాత్ర సక్సెస్పై ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం ఉదయం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరం శ్రీరామనవమి ఊరేగింపు గత 15 సంవత్సరాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించింది అన్నారు. ఈ కొత్త చరిత్రకు కారణమైన రామభక్తులు, తల్లులు, సోదరీమణులు, మొత్తం హిందూ సమాజానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు.
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ రష్మికలు మరొకసారి ఒకే ప్రాంతానికి వెకేషన్కు వెళ్లారు. రష్మిక బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వీరిద్దరూ ఓ చోటుకు చేరినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోల్ని ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసింది. ఇవి చూసిన కొందరు నెటిజన్లు రష్మికతో కలిసి విజయ్ బర్త్డే పార్టీలో పాల్గొనే ఉంటాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు. తమ ప్రేమ గురించి మరోసారి క్లూ ఇచ్చాడో లేక కావాలని దొరికేశాడో కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ కానీ రష్మిక కానీ తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెప్పలేదు. కానీ ఇద్దరు ఒకే చోట ఉన్నారనే సంగతి తెలిసేలా వారి ప్రవర్తన ఉంటుంది. కాగా 2023 జనవరిలో మొదటిసారి వారి డేటింగ్ గురించి పుకార్లు ప్రారంభమయ్యాయి. చూసారుగా విభాగాలు బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 10 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.